ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఎవరి కోసము? యెహోవా కోసము. కారణము, పరలోక రాజ్యములో నిత్యత్వం నిత్య జీవములో ఉండటానికి దేవుని కొరకు విశ్వాస జీవితంలో నువ్వు కనిపెట్టుకొని ఉండాలి, ఎదురు చూడాలి. ఆయన సమయము, ఆయన రాకడ అనేది ఆయన ఎప్పుడు కూడా చెప్పలేదు. పరలోకమందున్న దూతలకు కానీ తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ప్రభువుకు కానీ మరి తెలియపరచబడలేదు. ఎందుకనంటే యెహోవా కొరకు కనిపెట్టుకొని ఒక నిరీక్షణ విశ్వాసము కలిగి ముందుకు నడువు. విశ్వాస జీవితంలో ఒకవేళ శ్రమల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మరి నీ విశ్వాసం అనేది సన్నగిల్లిందేమో. సహోదరుడా, సహోదరి, నీవు దేవుని కోసము కనిపెట్టుకొని ఉన్నప్పుడు నిజంగా ధైర్యము తెచ్చుకొని నీ హృదయము నిబ్బరముగా నుంచుకొనుము. ఎందుకంటే దేవుడు బలపరిచే దేవుడై ఉన్నాడు, వాక్యం ద్వారా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు, నిన్ను తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. కాబట్టి వాక్యం చాలా చక్కగా రాయబడుతున్నమాట. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఎందుకనంటే పాపంలో నుండి, శాపంలో నుండి, అగ్నిగుండంలో నుంచి విడిపించడానికి దేవుడు యెహోవా సమర్థుడై ఉన్నాడు. మరి ఈ లోకం మొదలుపెట్టిన తర్వాత నువ్వు రెండు స్థలంలో గడపాలి. ఒకటి పరలోక రాజ్యం అన్నా, రెండోది నరకమన్నా. నరకము తప్పించుకోవాలి అంటే యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండి ధైర్యం తెచ్చుకొని నిబ్బరంగా నీ హృదయంలో నా ప్రభు నా కొరకు రానై ఉన్నాడు, నేను ఆయనతో కూడా మధ్యాకాశములోనికి ఎత్తబడతాననే ఒక నిరీక్షణ విశ్వాసం నీకుంటే తప్పనిసరిగా ఆ రాజ్యంలో ఉండటానికి మరి దేవుడు తన సహాయం చేస్తాడు. దేవుడు వాక్యాన్ని దీవించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుడు మా తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, ఉన్నత పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు స్తోత్రము నాయన. అయా, నీ కొరకై కనిపెట్టుకొని విశ్వాస జీవితంలో అయా ధైర్యము కలిగి, నిబ్బరము కలిగి నీ కొరకు ఎదురు చూసే యొక్క జాబితాలో నన్ను, మమ్మల్ని, మా అందరిని కూడా ఉంచి మీరే మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడు బిడ్డలారా, ఈ వీడియోను కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్గా మార్చబడండి. మీ యొక్క సహకారము ఈ యొక్క పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. ఆమేన్.